రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 6. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. హీ విల్ రెండర్ టు ఈచ్ వన్ అకార్డింగ్ టు హిజ్ వర్క్స్. ఆయన అంటే దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రతిఫలం ఇంకో చోట జీతము అనే మాట కూడా వాడబడింది. మన క్రియలను బట్టి మనకు జీతం ఇచ్చేవారుగా ఉంటారంట దేవుడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనమే పరిశీలించుకోవాలి ప్రియమైన వారులారా. మరి ఒక కాలం వస్తూ ఉన్నది, మరి ఎంతో దగ్గరకు వచ్చేసింది. అది కూడా దేవుని బిడ్డలను దేవుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాక్యం కరువైపోతుంది. దాన్ని బోధించే వాళ్ళు ఉండరు, మంచి చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరన్నా ఒకవేళ మారుమనసు పొందుదామన్నా వాక్యం కరువైపోతుంది. ఆ తర్వాత మరి అంత్యక్రీస్తు వస్తాడు. ఇంకా అప్పుడు మరీ కష్టమవుతుంది రక్షణలోనికి నడిపించబడటం. దేవుడు ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఈ కృప చూపించేటప్పుడు ఆయన మన పట్ల కృప చూపిస్తూ ఉన్నప్పుడే, దయాజాలి మన పట్ల చూపిస్తూ ఉన్నప్పుడే మనం భయంతో వణుకుతూ ఆయన వాక్యాన్ని అంగీకరించినట్లయితే మన ఆత్మలు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి లేదా స్వర్గానికి వెళ్తాయి. లేకపోతే నిత్య నరకంలో మరి ఉండవలసి వస్తుంది. ప్రియమైన వారులారా, మంచి చేసే ప్రతి ఒక్కడూ పరలోకానికి వెళ్తాడు, చెడు చేసే ప్రతి ఒక్కడూ నరకానికి వెళ్తాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మనందరికీ తెలిసిన విషయమే ఇది. ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి మనమే పరిశీలించుకుందాం. వేరే వాళ్ళని ఎవరినే పరిశీలించవద్దు. మనమే పరిశీలించుకొని మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం సరి అవుదాం అనుకుంటున్నామా లేదా ఆలోచించుకొని సరి చేసుకుందాం అనుకుంటే సరి చేసుకోవటం, లేకపోతే అలాగే ఉందామని స్టబర్న్గా ఉంటే వాక్యంలో వివరించబడిన విధంగా మనం దేవుని ఉగ్రతకి గురవుతాము. చాలా జాగ్రత్తగా మన విషయాలను మనమే ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని మనం వాళ్ళని అనుసరించినట్లయితే మనల్ని ఎవరూ రక్షించలేరు. చివరిలో మరి స్వర్గము నరకము అనేది ఖచ్చితంగా ఉన్నాయి ప్రియమైన వారులారా. వాటిని మనం చేరుకోవాలంటే నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునయ్యున్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోక రాజ్యంలోనికి లేదా తండ్రి యొద్దకు చేరలేడు అని వాక్యం చెప్తున్నది. కాబట్టి దేవుడు ఇలా మనల్ని హెచ్చరించేటప్పుడే మనం సరి చేసుకోగలిగితే మనకు మేలు జరుగుతుంది.